హాయ్ నమస్తే. నా పేరు చిరుమావళ సుబ్బారావు. ఈరోజు మిర్యాల గ్రామం చిట్టేటి ఆవలయ్య గారి చేను దగ్గరికి వచ్చామండి. ఇంతకుముందు వీడియోలో మనం తేజాన్ని చూసాం. ఇప్పుడు ఆర్మూరు BASF కంపెనీ వాడి ఆర్మూర్ విత్తనం వేశారు. ఈ ఆర్మర్ అనే విత్తనం ఎట్లా కాసింది, ఇది పత్తి పీకేశారండి. దీనికి మనం హ్యూమిక్ పొటాష్ రెండింటికి ఒకేసారి పెట్టాము. ఒక్కసారి పత్తి పీకిన చెట్టు ఆర్మూర్ తోట ఎట్లా ఉందో ఒక్కసారి చేను చూడండి. 4 వైపులా ఎకరం 10 సెంట్లు ఉంటుంది. ఎట్లా ఉందో చూడండి. ప్రజెంట్ ఎంత హైట్ ఉందో చూడండి. హైట్ చూడండి. ప్రజెంట్ ఎట్లా కాసిందో, ఎంత ఫ్లవరింగ్ ఉందో ఒకసారి చూడండి. ఒకసారి చేంజ్ చూడండి. కాయలు కూడా ఏ సైజు ఉన్నాయో చూడండి. ప్రజెంట్ చేను ఒక్కసారి చూడండి. ఎంత ఫ్లవరింగ్ ఉంది, ఎట్లా కాసింది, ఎట్లా పట్టెలు అల్లుకున్నవి. 36 అచ్చు పత్తి పీకి నాకేస్తే ఎట్లా అవుద్దో చూడండి. ఎట్లా కాసిందో చూడండి. అల్లకపోయింది తోట. ఒక్క ముడత చెట్టు కూడా చూపించలేరు. చూడండి. చేను మొత్తం ఇదే రకం ఉంది. ఈ హ్యూమిక్ పొటాష్ పెట్టడం వలన ఒక్క ముడత చెట్టు కూడా లేదు. చేలో చూద్దామన్న ఒక్క బొబ్బర చెట్టు కూడా లేదు చూడండి. ఎందుకంటే చేలో తీపి లేదు కాబట్టి, నల్లి తామర పురుగు ఎఫెక్ట్ చాలా తక్కువగా ఉంది కాబట్టి మొక్క చాలా ఆరోగ్యంగా పెరిగింది, బాగా కాసిందండి. ఒకసారి చేను మొత్తం ఇటు ఒక్కసారి చూడండి ఎట్లా కాసిందో. ఎట్లా కాసిందో చూడండి. కాయలు ఎట్లా ఉన్నాయో చూడండి. ఒకసారి చూడండి. ఒకసారి చూడండి. చాలా బాగా కాసిందండి. పత్తి బీకేసినా కూడా ఎకరం 25 నుంచి 30 క్వింటాలు ఖచ్చితంగా ఇప్పుడు కాపే 25 నుంచి 30 క్వింటాలు అవుద్ది. ఇంకొక 1 మంత్ ఇట్లా మెయింటైన్ చేస్తే నెక్స్ట్ ఎంత అవుద్ది అనేది అప్పుడు మండమైన మనం ఫార్మ్ అప్ వీడియో చేద్దామండి.